ఇండియన్ కల్చర్‌లో చాలా మిస్టరీస్ ఉంటాయి. వాటిని కరెక్ట్‌గా అర్థం చేసుకొని డీమిస్టిఫై చేస్తే కొన్ని అద్భుతమైన ప్రాక్టీసెస్ మన భారతదేశం అనేది కంటిన్యూ చేయగలుగుతుంది. దురదృష్టవశాత్తు కొన్ని టాబూస్ ఉన్నాయి. కొన్ని అపనమ్మకాలు, కొన్ని భయాలు పీపుల్‌లో ఉన్నాయి. సైంటిఫికల్‌గా వీటన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేసి వాట్ ఆర్ ద రియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇండియన్ స్పిరిచువాలిటీ అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. కంప్లీట్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్తో చేస్తున్న వీడియోస్ ఇవి. తంత్రశాస్త్రం గురించి చాలామందికి తెలుసు. తంత్రశాస్త్రంలో నాన్ వెజ్, మందు, ఆల్కహాల్, సెక్స్ ఈ మూడింటిని యూజ్ చేసి కొన్ని వామాచార ప్రాక్టీసెస్ ఉంటాయి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు వీటిని యూజ్ చేసినప్పుడు అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు, అసలు పూజలు అంటే కనుక దే షుడ్ బి ఇన్ ఏ డిసిప్లిన్, ఇన్ ఏ ప్రాపర్ మేనర్, ఒక పద్ధతి ప్రకారము శుచి శుభ్రత ఇలాంటివన్నీ ఉండాలి కదా, ప్లస్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ ప్రాక్టీసెస్ ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో దీని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టున్నారు, అర్థం చేసుకోవటము, అందులో శక్తి రూపాలైన అమ్మవారికి సంబంధించిన మంత్రాల సాధన ఇలాంటివి చేస్తూ అలాగే సైంటిఫికల్గా ఎక్స్ప్లోరేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని అద్భుతమైన విషయాలు ఆ నోటీస్కి వచ్చి ఉన్నాయి. ముఖ్యంగా తంత్రశాస్త్రంలో వామాచారం అనేది లెఫ్ట్ హ్యాండెడ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వామాచారం అనే దాంట్లో హయ్యర్ ఎనర్జీ ప్రాక్టీసెస్లో కొన్ని చక్రాస్, అన్ని రకాల శరీరంలో ఉండే మూలాధార నుంచి సహస్రాల వరకు రకరకాల చక్రాస్లో వచ్చి మూలాధారాలో భయానికి సంబంధించి కావచ్చు, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత వీటన్నిటిలో ఎనర్జీ మూమెంటం ఎక్కువ అవుతుంది. ఒక్కసారిగా అందులో ఉండే బీజాక్షరాలు హ్రీం, క్లీం ఇలాంటివంతా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ సాధన చేస్తూ ఉంటే కనుక, జపం చేస్తూ ఉంటే కనుక బాడీలో హయ్యర్ ఎనర్జీ ప్యాటర్న్ క్రియేట్ చేసి నర్వస్ సిస్టమ్ అనేది తట్టుకోలేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. శరీరం అనేది ఇట్ హ్యాస్ సమ్ లిమిటేషన్, ఏది యాజ్ పర్ ద నర్వస్ సిస్టమ్. కొంత శక్తి ఎక్కువైపోతే కనుక మీరు చూడండి, ఎప్పుడైనా ఎక్కువగా విపరీతంగా వాకింగ్ చేశారు, ఈవినింగ్ టైం వాకింగ్ చేశారు, 6-7 వాకింగ్ చేశారు, సో విగరస్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేసినప్పుడు నైట్ టైం నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు? ద యాక్టివిటీ, కైనెటిక్ యాక్టివిటీ విచ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ యువర్ బాడీ, అది ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ క్రియేట్ చేసి నర్వస్ సిస్టంలో మీ ఎనర్జీ మూమెంటంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నిద్ర పట్టకుండా బేటా అండ్ హై బేటా బ్రెయిన్ వేవ్ స్టేట్స్లో ఉండేలా చేస్తూ ఉంటుంది. అంటే ఎనర్జీ ఎక్కువ ఉత్పత్తి అయినా కూడా వేడి చేసిందని కొంతమంది అంటూ ఉంటారు. సో వేడి చేయటం అంటే ఏంటి? వేడి చేయడం అంటే మీరు ఏదైనా ఫైబర్ ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు అవి డైజెస్ట్ కావడానికి ఎక్కువ డైజెస్టివ్ జ్యూసెస్ అనేది ఊరి, ఆ డైజెస్టివ్ జ్యూసెస్ ఊరటం వలన శరీరంలో ఉష్ణం పుట్టుకొచ్చేసి ద ఫైర్ ఇట్ సెల్ఫ్, గట్ ఫైర్ అనేది ఆహారాన్ని స్టమక్లోను అట్ ద సేమ్ టైం స్మాల్ ఇంటెస్టైన్లోను ఆహారాన్ని డైజెస్ట్ చేసి మెటబాలిజంగా మార్చి అట్ ద సేమ్ టైం ఎనర్జీగా మార్చడం కోసం జరిగే ప్రక్రియలో ఫైర్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. టీసీఎంలో, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంటుంది. సో ఈ ఫైర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఎనర్జీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు? టు మేక్ ద ఫుడ్ డైజెస్టబుల్, ఎనర్జీ స్ట్రీమ్లోకి తీసుకురావడం కోసం. సో ఇలాగా ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ అయితే నర్వస్ సిస్టమ్ తట్టుకోలేక వేడి చేయటము, ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి రావటము, లేదా కొన్ని గ్రౌండింగ్ ప్రాక్టీసెస్, శరీరాన్ని కూల్ చేసే ప్రాక్టీసెస్, మామూలుగా ప్రాణాయామంలో శీతలి అంటారు, నాలుకని ఇలా ఫోల్డ్ చేసి శీతలి ప్రాణాయామం ఇలా చేస్తూ ఉంటారు. సేమ్ అలాగే వామాచారంలో వచ్చేటప్పటికి హయ్యర్ ఎనర్జీ ప్రాక్టీసెస్, బీజాక్షరాలు హ్రీం, శ్రీం, క్లీము ఇలాంటివంతా ఏవైతే ఉంటాయో వీటిలో హ్రీము, క్లీము ఇలాంటివి హైయెస్ట్ ఎనర్జీని ఇచ్చేస్తూ ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొన్ని సందర్భాల్లో స్ట్రీమ్ అనే దాన్ని అదేం చేస్తుందంటే బ్యాలెన్సింగ్, అంటే హయ్యర్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి, నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. సో ఇది వెనక జరిగే తతంగం. నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అయినప్పుడు ఏమవుతుంది? ఒక్కసారిగా దాన్ని తట్టుకోలేక క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అవుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, మనిషి డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు, ఎప్పుడు కూడా అసహనంగా ఉంటారు, కోపం పెరుగుతుంది. అందుకే మీరు చూడండి, ఏవైతే అగ్రెసివ్ ప్రాక్టీసెస్ దశమహావిద్యలు కావచ్చు, వామాచారము, దక్షిణాచారం ఇవి చేసే వాళ్ళకంటే ఒక్కోసారి బ్యాలెన్సింగ్ కరెక్ట్గా లేకపోతే చాలా కోపము, అగ్రెషను, అహం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్గా సెక్సువల్ డిజైర్స్ ఇలాంటివంతా కూడా పెరిగే స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ, నర్వస్ సిస్టమ్ అనేది విపరీతంగా స్టిమ్యులేట్ అయి ఉంటుంది. సో అలా స్టిమ్యులేట్ అయిన నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేయడం కోసమే వచ్చేటప్పటికంటే గ్రౌండింగ్ ప్రాక్టీసెస్గా మెడిటేషన్ లాంటివి, అలాగే
ఎర్త్ మీద ఎంటీ అంటే చెప్పులు కానీ షూస్ కానీ లేకుండా నేలను తాకే విధంగా చేసినప్పుడు ఎక్స్ట్రా వచ్చిన కైనెటిక్ ఎనర్జీ ద్వారా శరీరంలో వచ్చిన ఎనర్జీ మొత్తం కూడా ఎర్తింగ్ అవ్వటం ద్వారా భూమిలోకి న్యూట్రలైజ్ అయ్యే విధంగా మనం ఎర్త్ పాయింట్స్ ఎలా అయితే పెట్టుకుంటే ఆ విధంగా న్యూట్రలైజ్ అయ్యే కొన్ని ప్రాక్టీసెస్ కావచ్చు ఇలాంటివి చేస్తుంటారు. అది కూడా తట్టుకోలేని శక్తి విపరీతంగా ఉత్పత్తి అయినప్పుడు నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ చేయడం కోసం వచ్చేటప్పటికి ఆల్కహాల్ తీసుకోవడం అనేది వామాచారంలో వచ్చింది. చాలామంది ఆల్కహాల్ ఇలాంటివంతా కూడా ద బ్యాలెన్సింగ్ ఆఫ్ ద పాజిటివ్ నెగిటివ్ ఏమీ లేవు. సో పాజిటివ్ నెగిటివిటీ లేని ఒక శూన్యస్థితి తగ్గించి శివుడిని చేరుకునే ప్రాక్టీస్గా వామాచారం అనేది ఇంకొక ఆస్పెక్ట్లో చెబుతూ ఉంటారు. కానీ సైంటిఫికల్గా దీన్ని అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నా అండర్స్టాండింగ్లోకి వచ్చిన ద డీప్ ఇన్సైట్స్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ స్టిమ్యులెంట్ అయినప్పుడు హయ్యర్ ఎనర్జీ ప్రాక్టీసెస్లో నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని కామ్ డౌన్ చేయడం కోసం వచ్చేటప్పుడు ఆల్కహాల్ కానీ అలాగే నాన్ వెజ్ ఏం చేస్తుంది తామసిక గుణం ఉంటుంది కాబట్టి మనిషి నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేసేసి ఒక మత్తుగా ఉండేలాగా ఒక మనిషి ఎనర్జీ ఫీల్డ్ న్యూట్రలైజ్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ద సేమ్ టైం సేమ్ నర్వస్ సిస్టమ్ వచ్చేటప్పుడు సెక్సువల్ ప్రాక్టీసెస్లో వన్నెస్కి చేరుకోవడం కోసం ప్రకృతి పురుషుడు ద ఫెమినైన్ అండ్ మస్కులర్ ఎనర్జీ ఇన్ ద హ్యూమన్ బాడీని న్యూట్రలైజ్ చేసి నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ చేసేసి ఫైనల్గా మనిషి హయ్యర్ ఎనర్జీ నుంచి న్యూట్రలైజ్ అయ్యేసి ఒక నార్మల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో రావడం కోసం వీటిని పెట్టడం జరిగింది. వీటిని అనుసరిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి ఉంటే మాత్రమే స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవుతారనటానికి ఏం మాత్రము ఆస్కారం లేదు. ఈ మూడు లేకపోయినా ఆల్కహాల్ అంటే వామాచారం అనేది లేకపోయినా దక్షిణాచారంలో కూడా యూ కెన్ రీచ్ టు ద ఆల్ దీస్ ఆర్ ద పాత్స్ టు రీచ్ వన్నెస్ శివతత్వాన్ని చేరుకోవడానికి. ఇవన్నీ పార్ట్లు తప్పించేసి ఇవి ఉంటేనే ఈ ప్రాక్టీసెసే కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గురువులుగా చాలామంది అయ్యేవాళ్ళు ఈ ప్రాక్టీసెస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈగోసెంట్రిక్గా ఆల్కహాల్కి బానిసలు కావడం కావచ్చు, మొత్తం పనులకు బానిసలు కావడం కావచ్చు, లేకపోతే సో వాళ్ళ దగ్గరకు వచ్చిన ఉమెన్ని సెక్సువల్గా హెరాయిజ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంటే సింప్లీ ఏ మీన్స్ని అయితే కనుక నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగించడం జరుగుతుందో వాటిని ఆధారంగా చేసుకుని ప్రాక్టీస్ పేరు మీద వాళ్ళు మరింత అహం స్థాయిలోకి బలహీన స్థాయిలోకి కూరుకుపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవేమీ అవసరం లేదు. వెన్ యూ ఆర్ డూయింగ్ హైయర్ ప్రాక్టీసెస్ హైయర్ ఎనర్జీ ప్రాక్టీసెస్ ఏమన్నా చేసేటప్పుడు అగ్రెసివ్గా ఉండే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసే బీజాక్షరాలు పఠించేటప్పుడు గ్రౌండింగ్ ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేస్తే మెడిటేషన్ కావచ్చు లేకపోతే ప్రాణాయామం లాంటివి కంప్లీట్ ప్రాపర్గా చేస్తూ బేర్ ఫుట్ మీద నడుస్తూ ఒకవేళ ఎక్కువగా మంత్రాలు పఠిస్తుంటే ఒక 2-3 రోజులు గ్యాప్ ఇస్తూ ఇలా చేసుకుంటే వెళ్తే కనుక యూ కెన్ రీచ్ టు ద గ్రేటర్ హైట్స్. సో ఇది ఇలాంటి క్లారిటీ అనేది ఈరోజు ఉన్న సొసైటీకి చాలా ముఖ్యం. లేకపోతే ఏమవుతుందంటే ఊరికి భయపడిపోయేసి లేకపోతే ఊరికి అసహించుకునే విధంగా చేస్తూ ఉంటారు. ఇండియన్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ పవర్ఫుల్. వాటిని ప్రాపర్గా అర్థం చేసుకొని ఎవరైనా లైఫ్లో పార్ట్గా చేసుకొని కంట్రోల్డ్గా ప్రాక్టీస్ చేస్తే కనుక లైఫ్లో ద బ్యూటిఫుల్ చేంజెస్ బ్లాకేజెస్ ఆఫ్ ఎనర్జీ సెంటర్స్ ఏవైతే మనకి చక్రాస్లో ఉంటాయో వాటి క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ ఆల్మోస్ట్ ఏదో కీప్ వాచింగ్.